మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులకు, బంధువులకు, స్నేహితులకు, ఆత్మపురులైన దైవజనులకు నా ప్రేమపూర్వకమైన వందనాలు, స్తుత్రాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. యేసు ప్రభు సస్య శరీరుడుగా సంచరిస్తున్న దినాలలో ఆయన సముద్ర తీరాన్ని నడిచి వెళ్తూ ఉన్నారు. ఆయనతో పాటు వేవేల మంది ప్రజలు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభు సముద్ర తీరాన స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన అనుకుంటున్నారు, ఈ జనం నా మీద పడుతున్నారు, నాకు ఎక్కడైనా ఎత్తైన స్థలం ఉంటే బాగుండు అని అనుకుంటూ వెళ్తూ ఉంటే, ఆయన అనుకున్నట్లుగానే ఆ సముద్ర తీరాన 2 పడవలు అలా వీటిలో ఊగుతూ ఉన్నాయి. 2 వ్యక్తులు వలలు కడుక్కుంటున్నారు. రాత్రి కొన్ని చేపలు పడ్డాయి. సంతోషంతో తల వలలు కడుగుతున్నారు. మరో వ్యక్తి జీవితం మీద విరక్తి చెందిన వాడై రాత్రంతా కష్టపడ్డాడు. ప్రయోజనం ఏమీ లేదు. ఈ సముద్రంలో పడి సత్తే బాగులు అనుకునే గడియ యేసు ప్రభు తిన్నంగా ఆదిన పడవకి కూర్చున్నాడు. సంతోషంగా వలలు కడుక్కున్న వాళ్ళు పడవ కాదు, జీవితం మీద విరక్తి చెంది ఈ సముద్రంలో పడి సత్తే బాగులు అనుకుని రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఎక్కడ ఒక పరికి కూడా పడలేదు. యేసు ప్రభు తిన్నగా ఆయన పడవలో కూర్చున్నాడు. ఈయన అనుకుంటాడు, బాబు నేనే పెద్ద దరిద్రుండ్రా అని అనుకుని ఈయనెవరు అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అంటాడు, ఇదిగో నీ పడవ కొంచెము లోతులోకి నడిపించు. ఆలోచించాలి. ఆ వ్యక్తిని అంటాడు, నీ పడవ కొంచెము లోతులోకి నడిపించు. మరి ఆయన అంటాడు, ఆ లోతులోకి నడిపించారు అంటే ఈ పడవ ఇప్పుడు ఎక్కడున్నట్టు అని అంటే, నేనంటాను ధరిలో ఉంది, లోతులో కాదు, ధరిలో ఉంది. అంటే రాత్రంతా చేపలు పట్టిన ఒక్క పరికి పడలే. కారణం ఏంటి అంటే, ఇతడు లోతుకెళ్తే చచ్చిపోతాడేమో భయం. ధరిలో ఉండి చేపలు పడుతూ ఉన్నాడు. మరి ధరిలో ఉంటే చేపలు ఏం పడతాయండి? ఆలోచించండి. ధరిలో ఉంటే చేపలు ఏం పడతాయి? చేపలు పడాలి అంటే కొంచెం లోతులోకి వెళ్ళాలి. లోతులోకి వెళ్తే విస్తారమైన చేపలు పడతాయి. కానీ లోతులోకి వెళ్లకుండా దరిద్రలోనే ఉండి రాత్రంతా కష్టపడుతూ, రాత్రంతా ప్రయాసపడుతూ ఒక పరికి పడలేదు అంటాడు. అప్పుడు యేసు ప్రభు, ఇది నీ వల కుడిపక్కని అన్నారు. ఆలోచించండి, నీ వల కుడిపక్కన అంటే ఎక్కడ వేసాడు అంటే రాంగ్ సైడ్లో వేసాడు. రాంగ్ సైడ్లో ఉండి పడుతుంటే ఏం పడతాయి? ఆయనతో అంటాడు, బాధకుడా నువ్వెవరో నేను ఎరగను, కానీ నేను రాత్రంతా ప్రయాసపడ్డాను. ఎక్కడ చేపలు పడతాయో నాకు బాగా తెలుసు, సీనియర్ మోస్ట్ని అని యేసు ప్రభుతో చెప్పుకుంటే, యేసు ప్రభు అంటారు, ఇదిగో నీ వల కుడి పక్కన వెయ్యి అంటుండ్రు. కానీ ఎప్పుడైతే వల వేశాడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మొత్తం చేపలన్నీ ఆ వల కిందకు వచ్చేసాయి. విస్తారమైన చేప. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 2 పడవల నిండెను.
ఆలోచించండి. 2 పడవలు నిండాడు. మరో విచిత్రమైన సంఘటన ఏంటంటే అందులో గొప్ప చేపలు 153 చేపలు పడ్డాయి. ఎప్పుడయ్యా అంటే ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన మాటకు విధేయత చూపినప్పుడు విస్తారమైన ఆశీర్వాదాలు, విస్తారమైన దీవెన, కృప వెంబడి కృప అనుభవించాలి అంటే మనం ఆయన మాట వినాలి. ఆయన మాట విన్నప్పుడు నీ జీవితంలో నువ్వు అనుభవించలేని అద్భుతమైన కార్యాలు నువ్వు కన్నులారా చూస్తావు. అలా నువ్వు చూడాలి అంటే మన సొంత నిర్ణయాలు, మన సొంత తలంపులు, మన సొంత ఆలోచన అవి ఏమీ నెరవేరవు. కానీ నీ సముద్రుని ఆధారము చేసుకోక యెహోవా యందు నమ్మిక ఉంచు అని సామెతల గ్రంథం 3లో మనం చూస్తాం. మరి మన సముద్రుని ఆధారం చేసుకుని దేవుని కృపను మనం పొందకుండా, దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించకుండా, దేవుని దీవెన మనం అనుభవించలేని వారిగా ఉంటే ఈ లేఖనం అంటది మనం ఆయన మాట వినాలి. విన్నప్పుడు విస్తారమైన దీవెనలు, విస్తారమైన ఆశీర్వాదాలు మనం అక్కడ చూస్తూ వస్తాం. ఆ ప్రియమైన సోదరి సోదరుడా, ఉదయకాల సమయంలో అందుకే 65వ కీర్తన మొదటి లైన్లో చూస్తే దావీదంటాడు, నా దేవుడవు నీవే, యేహోవానే నేను నిన్ను వెదికెదను. ఎప్పుడయ్యా మనం వెదకవలసిందంటే యేహోవానే. రాత్రంతా కష్టపడిన ఆ షిమోను పేతురులో ఆశీర్వాదం లేదు. కానీ సూర్యోదయం దేవుడు దర్శించినప్పుడు విస్తారమైన దీవెన అతడు అనుభవించినట్లు మనం చూస్తాం. అందుకే దావీదు గారు దేవునిలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో, దేవునిలో ఉన్న కృప ఏంటో ఆయన ఎరుగునవాడు కనుక ఆయన అంటాడు, నా దేవుడవు నీవే. ఇదిగో సూర్యోదయం నేను నిన్ను వెతుకుతున్నా, నీ బలమును, నీ ప్రభావాన్ని, నీ మహిమను చూడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నేనంటాను, నువ్వు ఆశీర్వాదాలు అనుభవించాలి అంటే సూర్యోదయం 4 గంటలు లేచి 6 గంటల వరకు ఏకదట్టుగా స్తోత్రాలు చెప్తూ ప్రార్థన చేయగలిగితే విస్తారమైన దీవెన నువ్వు కన్నులారా చూస్తావు. కన్నులారా మనం చూడాలి అంటే మనం చేయవలసిన పని, మనం సూర్యోదయం 4 గంటలకు లేచి నీవు 6 గంటల వరకు మోకరించి స్తోత్రాలు చెప్తూ ఆయన పాదాల దగ్గర మీరు గడిపి చూడండి. ఆ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో మీరు కన్నులారా చూస్తారు. 430 సంవత్సరాలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇశ్రాయేలుని సముద్రాన్ని దాటించినప్పుడు దేవుడు మరలా సూర్యోదయం అవుతున్నప్పుడే ఇశ్రాయేలు సముద్రం దాటి వచ్చారు. ఫరో సైన్యం సముద్రములో మునిగిపోయింది. ఎప్పుడయ్యా అంటే సూర్యోదయం. ఆ రథాలు, గుర్రాలు, ఏకరాశగున్న నీరు, గోడలకున్న నీరు ఒకటిగా అయిపోతే ఆ రథాలు నడపలేక ఆ గుర్రాలు, ఆ శత్రువులు సమూహం సముద్రంలో మునిగిపోయింది. ఎప్పుడంటే సూర్యోదయం. అందుకే హోషేయ గ్రంథం మీరు యాకోబును మనం చూస్తే ఆదికాండంలో అతడు సూర్యోదయం వరకు పెనుగులాడినట్లు మనం చూస్తాం. దేవునితో పోరాడాడు, దేవుని దగ్గర చేయముందాడు. ఎప్పుడంటే ఆలోచించు, సూర్యోదయంలో ఆశీర్వాదాలు ఉన్నాయి.
సూర్యోదయంలో దీవెన ఉంది. అలా మీరు ఎక్కువనే లేచి 4 నుంచి 6 వరకు ప్రార్థించి చూడండి. మీ జీవితాలు ఎన్ని అనుభవాలు మీరు చూస్తారు. మీ జీవితాలు ఎన్ని ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు. 1, 2, 3 అంటే లెక్కకు మించినవి ఎన్నో నా జీవితాల్లో నేను చూడగలిగాను. వస్తున్న మినిస్ట్రీస్ డెవలప్మెంట్ అయిందంటే 3, 4 to 6 స్తోత్రాలు, స్తుతులు, దేవునితో పోరాటం. అందుకే ఆ మినిస్ట్రీస్ డెవలప్మెంట్ అయింది మన జీవితంలో. అందుకే సూర్యోదయమైనప్పుడు దేవుని ఆశీర్వాదాలను అనుభవించాలి అంటే, సూర్యోదయమైనప్పుడు దేవుని కృపను పొందాలి అంటే ఆయన దగ్గర మోకరించండి, ప్రార్థించండి. గొప్ప అనుభవాలు మీరు చూస్తారని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. అలా నువ్వు అనుభవించాలి అంటే, అలా కృపను వెంబడి కృపను పొందాలి అంటే, అందుకే దావీదు అంటాడు, నా దేవుడవు నీవే, నేను ఎక్కువని నిన్ను వెతుకుతూ ఉన్నాను. నీ తేజస్సు, నీ ప్రభావం, నీ మహిమ నిన్ను చూడాలని నీ ఆలయము తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని 63లో మీరు చూస్తున్నాను. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అంటాడు. మరి ఆలోచించి అలా మీరు ప్రార్థించగలిగితే గొప్ప అనుభవాలు మీరు చూస్తారని ఒక దైవ సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఆశ్చర్యకురుడా, నీ కొందనాలు. ఏ కుజంని నిన్ను వెతుకుతూ నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడాలని ఆశిస్తున్నాం. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు మా ప్రాణాలు ఆశపడుతున్నాయి. ఆశగల ప్రాణాలని తృప్తిపరిచి ఈ వాక్సమించిన బిడ్డలందరినీ మేలులతో నింపి కృప వెంబడి కృప, దీవుని వెంబడి దీవుని దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.